ఈ కథ పేరు పేను పెసరచేను. చాలా రోజుల క్రితం విన్న కథ ఇది. అనగనగా ఒక పేనుంది. అది పెసరచేను వేసుకుంది. ఆ చేను బాగా ఏపుగా పెరిగింది. గుత్తులు గుత్తులుగా పెసరకాయలు కాసింది. ఒకరోజు ఆ దారిలో ఆ ఊరి రాజుగారు వెళ్తూ వెళ్తూ ఆ పెసరచేను చూశారు. అబ్బా, చాలా బాగా పెరిగింది అని ఆ చేను ఎవరిదో వాకప్ చేశారు. అక్కడే ఉన్నవాళ్ళు ఆ చేను పేనుది అని చెప్పారు. రాజుగారు వెంటనే పేనుదా అని పరిహాసంగా నవ్వుతూ మొత్తం చేను బటులతో కోయించుకుని తనతో తీసుకెళ్లారు. రాజుగారు వెళ్ళిన కొంతసేపటికి అక్కడికి పేనొచ్చి జరిగిన విషయం తెలుసుకుని దాని ఏపుగా పెరిగిన చేను రాజుగారు అన్యాయంగా తీసుకువెళ్లారు కదా అని బాధపడింది. అప్పుడు పేను రాజుగారి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంది. అది రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకొని దాని పొలంలో కింద పడి మిగిలిపోయిన పెసలు ఏరుకుని 4 పెసరట్లు వేసుకుంది ప్రయాణంలో తినడం కోసం. మర్నాడు ఉదయాన్నే లేచి ఆ 4 పెసరట్లు పట్టుకుని అందులో ఒక అట్టు తింటూ ప్రయాణం మొదలుపెట్టింది. అలా వెళ్ళగా దానికి ఒక తేలు కనిపించింది. ఆ తేలు పేనుబావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసరచేను రాజుగారు కోసుకుపోయారు, మిగిలిన పెసలతో 4 పెసరట్లు వేసుకుని ఒకటి తింటూ పగ తీర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో తేలు, నాకు కూడా ఒక అట్టిస్తే నేను నీకు సహాయంగా వస్తాను అనంది. అప్పుడు పేను దానికి ఒక అట్టిచ్చింది. పేను మళ్ళా తేలు కలిసి ప్రయాణం చేయటం మొదలుపెట్టాయి. అలా వెళ్ళగా వాటికి ఒక పాము కనిపించింది. ఆ పాము పేనుబావా తేలుబావా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసరచేను రాజుగారు కోసుకుపోయారు, మిగిలిన పెసలతో 4 పెసరట్లు వేసుకుని ఒకటి తింటూ ఒకటి తేలుకిచ్చి పగ తీర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో పాము, నాకు కట్టిస్తే నీకు నేను సాయంగా వస్తాను అంది. అప్పుడు పేను దానికి ఒక కట్టిచ్చింది. పేను తేలు పాము కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టాయి. అలా వెళ్ళగా వాటికి ఒక పెద్ద పులి కనిపించింది. ఆ పెద్ద పులి, పేనుబావా తేలుబావా పాము బావా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసరచేను రాజుగారు కోసుకుపోయారు, మిగిలిన పెసలతో 4 పెసరట్లు వేసుకుని ఒకటి తింటూ ఒకటి తేలుకిచ్చి ఒకటి పాముకిచ్చి పగ తీర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో పెద్ద పులి, నాకు కూడా ఒక కట్టిస్తే నీకు నేను సహాయంగా వస్తాను అనంది. అప్పుడు పేను దానికి ఒక కట్టిచ్చింది. పేను తేలు పాము పెద్ద పులి వాటి రొట్టెలు తింటూ ప్రయాణం చేస్తూ ఉండగా కొంతసేపటికి అవి రాజుగారి కోటకి చేరాయి. అప్పుడు పేను తేలు పాము పెద్ద పులులతో ఇట్లా అంది, మిత్రులారా, నేను చెప్పినట్టు చేయండి. పెద్ద పులి బావా, నువ్వు కోట ముఖద్వారం దగ్గర నిలబడు. రాజుగారు ఇక్కడికి వస్తే నువ్వు నమిలి మింగేసేయి. పాము బావా, నువ్వు ఈ కర్రల కట్ట కింద దాక్కో. రాజుగారు అటు వస్తే కరిచేయి. ఇక తేలు బావా, నువ్వు రాజుగారి అద్దం దగ్గర ఉన్న దువ్వెన కింద దాక్కో. రాజుగారి దువ్వెన కోసం వస్తే కుట్టే అని ఇలా చెప్పి తేలు ఏం చేసింది, రాజుగారు పడుకునే వరకు నిరీక్షించి అప్పుడు గడ్డంలో దూరి కుట్టడం మొదలుపెట్టింది. పేనును వదిలించుకోవడానికి రాజుగారు దువ్వెన కోసం వెళ్తే అక్కడ ఉన్న తేలు అతన్ని కుట్టింది. తేలుని చంపడానికి కర్ర కోసం రాజుగారు వెళ్ళేసరికి అక్కడ ఉన్న పాము అతన్ని కరిచింది. పాము మంత్రం వేయించుకోవడానికి కోట బయటికి వచ్చేసరికి అక్కడ ఉన్న పులి అతన్ని నవిలి మింగేసింది. అలా పేను పగ తీరింది. బాగుందా మరి పేను పెసరచేను కదా?